ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 4 నుండి 9వ వచనం వరకు. అహంకారుల ఎందుకుడని అహంకారులకు నేను ఆజ్ఞాయిస్తున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పగరబట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞాయిస్తున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుతున్నది, అది సంభారంతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిస్తున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులు అందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించుదును. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపా కాపుదల రక్షణ ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.